టీడీపీలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ అధికార ప్రతినిధి మాట్లాడి ఒక మంత్రి ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా 5 స్టార్ 7 స్టార్ హోటల్లో దిగుతారు, మందు తాగుతారు, ఇంకా ఏదో చేస్తారు, సరసాలు చేస్తారు, వెళ్ళిపోతారు. ఎమ్మెల్యే అయిన రోజు నుంచే ఇసుక దొంగతనం చేద్దామా, గ్రానైట్ దొంగతనం చేద్దామా, భూ కబ్జాలు చేద్దామా, ఎక్కడైనా ఆక్రమణలు చేద్దామని తయారైన ఎమ్మెల్యేలు నాకు తెలుసండి. బ్రోకర్లుగా మారిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, రౌడీలుగా మారిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, అవినీతి పరులుగా మారిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మాఫియా కింగులు అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోచుకునే వ్యక్తులు ఎమ్మెల్యేలు అయితే ఏం చెయ్యాలి చెప్పండి? ఈ అవినీతే కాదు, ఆడవాళ్ళతో సరసాలు, అవి మళ్ళీ లీకులు, హోటళ్లలో మంత్రులు ఏం చేస్తారు, ఎవరెవరిని తిప్పుతున్నారు, ఇవన్నీ నాకు తెలిసి ఈ టీటీడీని మాత్రం ప్రక్షాళన చేయాలని నాయుడు గారికి కలిసి చెప్తాను. భక్తుల్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి, హిందుత్వాన్ని రక్షించాలి. జరుగుతున్నటువంటి అవినీతి కోసం వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న కంపు కోసం వాళ్ళే భరించలేక బయటికి వచ్చి ఇంత అవినీతి జరుగుతుంది అని చెప్పుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ మొర పెట్టుకుంటున్నారు. అంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉందో ఒకసారి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీటీడీలో ఏమీ జరగట్లేదు అని మాట్లాడుతున్న మీరు మీ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులే చెప్తున్నారు అని అంటే ఇంకా ఎంత అల్లకల్లోలం జరుగుతుందో టీటీడీలో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాసలీల కోసం ఎంత బాగా చెప్తున్నారంటే ఇవాళ ఉన్నటువంటి ఒక మంత్రి అంట 3 స్టార్ 5 స్టార్ హోటల్లో ఆడవాళ్ళకు కూడా